సింధు, ఇప్పుడే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడొచ్చాను. మన ప్రాజెక్టులో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మా నాన్న చేతుల మీదుగా మన కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేయించి ఇల్లు కట్టడం మొదలు పెడదామని. అమ్మా నాన్నల పెళ్లి రోజునే గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపిద్దాం. అదే రోజు భూమి పూజ చేసి ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్ళకి డబ్బు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇల్లు అప్పగిద్దాం. అంతా నాన్న చేతుల మీదగానే జరగాలి. ఏమంటావు సింధు? ఏంటి యష్, భూమి పూజ అది కూడా మావి గారి చేతుల మీదుగానా? అసలు ఆయన వస్తారని మీకంత నమ్మకం ఎలా ఉంది? ఎందుకు రారు? మా నాన్న వస్తారు. నువ్వు చూస్తుండగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నట్టు మధు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. బాధితులకి డబ్బులు పంచేటప్పుడు నువ్వు పక్కనే ఉండాలి. నువ్వు మోసం చేసిన వాళ్ళకి నీ కళ్ళ ముందే న్యాయం జరుగుతుంటే ఆ బాధ నీ మొహంలో చూడాలని నాకుంది. నువ్వు సృష్టించిన చీకటిని మా నాన్న చేతుల మీదుగా వెలుగ్గా మార్చబోతున్నాను. అది నువ్వు కళ్ళారా చూడాలి. సో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అర్థమైందా? ఏం చేస్తున్నావు సింధు? యష్ ఏమో మావయ్య వస్తారు అంటున్నాడు, నువ్వేమో ఇక్కడ పిండాల గురించి మాట్లాడుతున్నావు. ఇంతకీ మావయ్య వస్తున్నట్ట రానట్ట? పదే పదే మావయ్య వస్తారా రారా అని ఎందుకు అడుగుతున్నావు? మావయ్య లేరన్న అనుమానం నీకెందుకు వస్తుంది? ఏయ్, నువ్వేమైనా చేసావా మధు? తెలివిగా తప్పించుకోకు సింధు. అయినా ఇంకెంత, రేపటి వరకేగా. రేపటితో డ్రామా అంతా బయటపడిపోతుంది. అప్పుడు చూస్తాను నీ కళ్ళల్లో భయం. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. రేపు మావయ్య వచ్చాక మా ఆయన అందరికీ ఇంటి పత్రాలు పంచేటప్పుడు నీ కళ్ళల్లో మెదిలే భయాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మధు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుంది నీ ప్రవర్తన. జరిగేది మంచో చెడో నీకు అనవసరం. నువ్వు మాత్రం ఇంట్లో చిచ్చు పెట్టాలని చూడద్దు. నేనెందుకు చిచ్చు పెడతానమ్మమ్మా? ఆల్రెడీ ఇక్కడ చితి మంటలు మొదలయ్యాయి. ఆ మంటల్లో ఎవరో ఒకరు కాలిపోవటం ఖాయం. అది సింధు అబద్ధమా లేక అత్తయ్య నమ్మకమా అనేది రేపు తేలిపోతుంది.